అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా హౌస్ఫుల్ 5 రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 92 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 22 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో హౌస్ఫుల్ 5 సినిమా 115 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 3 రోజులకు గాను మొదటి రోజు 21 కోట్లు నెట్ ఉంటే రెండో రోజు శనివారం బాగా పెరిగాయి, 28 కోట్లు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం ఇంకాస్త పెరిగి 29 కోట్లు నెట్ వచ్చింది. ఎక్సలెంట్ కలెక్షన్స్ అక్షయ్ కుమార్కి. కోవిడ్ టైం తర్వాత ఈ రేంజ్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర చూడలేదు. మొదటి 3 రోజుల్లోనే 78 కోట్లు నెట్ కలెక్షన్స్ చూశాడు. ఈ సినిమా బడ్జెట్ కొద్దిగా ఎక్కువే, 225 కోట్ల బడ్జెట్. ఎందుకంటే 10 నుంచి 20 మంది యాక్టర్లు ఉన్నారు, స్టార్లు ఉన్నారు. 15 కోట్లు ప్రమోషన్కి అయింది. 240 కోట్ల బడ్జెట్కి గాను మొదటి 3 రోజుల్లో 78 కోట్లు, అంటే ఆల్మోస్ట్ ఒక 80 కోట్ల దాకా వెనక్కి వచ్చింది. సో ఇంకా 160 కోట్లు నెట్ కలెక్షన్స్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. చాలా పెద్ద టార్గెట్ ఇది. ఈరోజు సోమవారం, ఈరోజు వచ్చే కలెక్షన్స్ ఎలా హోల్డ్ చేసింది దాన్ని బట్టి సినిమా మరి హిట్ అవుతుందా లేదా అని చూడాలి. నేను చూశాను, ఈ సినిమాను 2 వర్షన్స్ రిలీజ్ చేస్తారు, 5A 5B, హౌస్ఫుల్ 5A హౌస్ఫుల్ 5B అని. అంటే 2 డిఫరెంట్ క్లైమాక్స్లతో రిలీజ్ చేశారు. నేను హౌస్ఫుల్ 5A చూశాను, నేను ఎంజాయ్ చేశాను. హౌస్ఫుల్ ఫ్రాంచైజీ నేను చూశాను కాబట్టి గత 15 ఏళ్ళుగా ఇది 5వ సినిమా. సో నాకైతే నచ్చింది ఆ పాటలు, హీరోయిన్ల గ్లామరు, కామెడీ అక్కడక్కడ. సో చూడండి, థియేటర్స్లో ఉంది, జస్ట్ అలా నవ్వుకోవడానికి. అక్షయ్ కుమారు, రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, జాకీ ష్రాఫ్, సంజయ్ దత్, నానా పటేకర్, డినో మౌర్య, ఫర్దీన్ ఖాన్, జానీ లివర్, శ్రేయస్ తల్పడే, చుంకీ పాండే, చిత్రాంగద సింగ్, జాక్లిన్ ఫెర్నాండెజ్, నర్గిస్ ఫాక్రీ, ఇంకా లిస్ట్, ఎండ్లెస్ లిస్ట్, యాక్టర్ల లిస్ట్. ఈ సినిమా 16 నుంచి 17 దాకా ఉన్నారు యాక్టర్లు. సో కనుల విందు. సినిమా వచ్చేసి హౌస్ఫుల్ 5 రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 115 కోట్ల గ్రాసు. అందులో ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 78 కోట్లు, సినిమా బడ్జెట్ 240 కోట్లు. సో ఇంకా 160 కోట్లు నెట్ రావాలి. కొద్దిగా కష్టమే, బట్ చెప్పలేం, కలెక్షన్స్ చూస్తుంటే కొట్టేటట్టే ఉంది ఈ సినిమా. ఓకే, బాయ్.